ఓకే. సో సర్వీస్ అంటే ఏంటంటే మనం ఎప్పుడు వేరే వాళ్ళకి సహాయకంగా ఉండగలము. మన పట్ల మనము సరైన సర్వీస్ ఏంటంటే ఎప్పుడైతే వేరే వాళ్ళ జాయ్కి, ఫ్రీడమ్కి, బ్యూటీకి, గుడ్నెస్కి, రైటియస్నెస్కి తోడ్పడతామో అది కరెక్ట్ సర్వీసు. జాయ్ అంటే ఆనందం. జాయ్ అంటే టెంపరీ ఆనందం కాదు. ఎప్పుడైతే మనము వాళ్ళ హృదయాలని టచ్ చేయగలమో, వాళ్ళ లోపల ఉన్న ఆనందాన్ని మనం పెంపొందించగలమో అది కరెక్ట్ సర్వీసు. ఓకే. ఒకళ్ళకి బిజినెస్ ఇప్పిస్తే కాదు. సో ఆ ఇన్నర్ జాయ్ అనేది ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి ఇస్తామో దాన్ని కరెక్ట్ సర్వీస్ అంటారు. ఓకే. సెకండ్ వన్ ఫ్రీడమ్. స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది మేడం మనిషికి? వాళ్ళ బంధాల నుంచి, వాళ్ళ జైలు నుంచి, వాళ్ళ దీని నుంచి విముక్తి చెందడానికి చేసే శ్రమని సర్వీస్ అంటారు. ఎలా విముక్తి చేయొచ్చు? ఇప్పుడు నేను మీకు హార్ట్ చెప్తున్నాను, పత్రి గారు ధ్యానం చెప్పారు, మీకు ఫ్రీడమ్ ఇచ్చారా లేదా? ధ్యానం అంటేనే ఫ్రీడమ్. మీకు మీరు ధ్యానం చేసుకుని మిమ్మల్ని మీరు విముక్తి చెందుకొని మిమ్మల్ని మీరు హీల్ చేసుకుని మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని ఒక ఆయుధం ఇచ్చేశారు మీకు. అదే ఫ్రీడమ్ అంటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావడానికి. సో ఫస్ట్ జాయ్, సెకండ్ ఫ్రీడమ్, థర్డ్ ది బ్యూటీ. బ్యూటీ అంటే ఏంటండి? మేకప్పా, గ్లామరా? ఆత్మ సౌందర్యం. మనందరం అందంగా ఉన్నామా లేదా? నిజంగా ఉన్నామా లేదా? మన లోపల కొంచెం కుళ్ళు, కుతంత్రాలు, రివెంజ్లు, పగలు, ద్వేషాలు ఎవరికి లేవా? నిజంగా చెప్పండి, ఎవరి మీద ఎవరికి ద్వేషం లేదా? ఎగ్జాక్ట్లీ. సో ప్రతి మనిషిలో కూడా ద్వేషాలు ఉన్నాయి. ఫస్ట్ మనలో ఉన్న నెగటివ్స్ని తీసేయడానికి ఫస్ట్ అవి ఉన్నాయని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే ఎలా తీస్తారు? అసలు ఉందో లేదో తెలిస్తే తీయవచ్చు. నాకు లేదులే, ఉన్నా ఎప్పుడో పోయిందిలే. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ డిసెప్షన్. దిస్ ఈజ్ కాల్డ్ నన్ను నేను మోసం చేసుకోవడం, వేరే వాళ్ళని మోసం చేయడం. వేరే వాళ్ళని మోసం చేయడం తప్పే, కానీ చేయొచ్చు, కానీ మనల్ని మనం ఫస్ట్ మోసం చేయకూడదు. సో మనందరికీ ద్వేషం ఉందా లేదా లోపల? ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో 10 మందో ఉంటుంది. సర్వీస్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో ఆ సర్వీస్ అనేది వేరే వాళ్ళకి జాయ్ని ఇస్తుంది, వేరే వాళ్ళకి ఫ్రీడమ్ని ఇస్తుంది, వేరే వాళ్ళకి స్వేచ్ఛని ఇస్తుంది. దాని తర్వాత వాళ్ళలో ఇన్నర్ బ్యూటీని ప్రేరేపిస్తుంది. ఇన్నర్ బ్యూటీ అంటే ఏంటి? ఆత్మ సౌందర్యం. సో ఎప్పుడు మన ఆత్మ అందంగా ఉంటుంది? ఈ గుణాలను దాటినప్పుడు అందంగా ఉంటుంది. సో ఆ గుణాలను దాటించే సర్వీస్ని కరెక్ట్ సర్వీస్ అంటారు. ఓకే. ఇప్పుడు నేను ఈవిడకి హెల్ప్ చేస్తున్నాను సార్. మేడం మీకు బిజినెస్ పని ఉందా? నేను చేసి పెడతాను మేడం. సర్వీసా? మీ పిల్లలకి నేను స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తాను మేడం, అది హెల్ప్. కానీ నేను ఆవిడ జాయ్కి, ఆవిడ ఫ్రీడమ్కి నేను తోడ్పడతలేను.
ఆవిడ ఏ బంధాల్లో ఉన్నారో, ఏ జైల్లో ఉన్నారో ఆ జైల్లో ఉన్నారు. కాకపోతే ట్రూ సర్వీస్ అంటే ఏంటంటే ఒక మనిషిలో ఆనందం, పరమానందం పెంచేది, ఒక మనిషిలో ఫ్రీడమ్ ఇచ్చేది, తన ఇమోషనల్ బాడీ నుంచి, తన మెంటల్ బాడీ నుంచి, అన్నిటి నుంచి ఫ్రీడమ్ ఇచ్చే సర్వీస్ని కరెక్ట్ సర్వీస్ అంటారు. ఇంకోటి బ్యూటీని పెంచాల, మనలో ఉన్న బ్యూటీని పెంచుతూ పోవాలా, వేరే వాళ్ళల్లో కూడా బ్యూటీని పెంచుతూ పోవాలా, అది సర్వీస్ అంటే. మన వేరే వాళ్ళ బ్యూటీని పెంచుతున్నామా, నాకెందుకులే అనుకుంటున్నామా? బికాస్ దేర్ ఇస్ నో లవ్, బికాస్ దేర్ ఇస్ నో హార్ట్. మనలాగే వేరే మనిషికి కూడా ఫీలింగ్స్ ఉంటాయని మనకు తెలుసు, థియరటికల్గా తెలుసు, కానీ ప్రాక్టికల్గా మనము దాన్ని పెట్టట్లేదు. అవునా కదా? మనకి మనసు ఉంది, మనకి హార్ట్ ఉంది, వేరే వాళ్ళకి హార్ట్ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఒకళ్ళు హార్ట్ చేసుకుంటూ కూర్చుంటాం మనం. అది ఈగో వల్ల అయిండొచ్చు, అన్కాన్షియస్గా ఉండడం వల్ల అయిండొచ్చు, లేకపోతే ఆరోగెన్స్ వల్ల అయిండొచ్చు, లేకపోతే గర్వం వల్ల అయిండొచ్చు, లేకపోతే ఒక అతను వాళ్ళ పెళ్ళంతా కొట్లాడి వచ్చి ఇక్కడికి వచ్చి ఫ్రస్ట్రేషన్ తీస్తుండొచ్చు. సో డిపెండ్స్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, పర్సన్ టు పర్సన్. చూస్తూ వేరే వాళ్ళలో ఉన్న బ్యూటీని కూడా మనము పెంచుతూ ఉండాలి, అది సర్వీస్ అంటే. ఓకే. దెన్ గుడ్నెస్ అంటే మంచితనం. మనము మంచిగా ఉండాలి, వేరే వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకోవాలా, మంచిగా ఉండేటట్టు మనము సహాయపడాలా. గుడ్నెస్ అంటే ప్యూరిటీ ఆఫ్ హార్ట్. హార్ట్ని ప్యూరిటీగా ఉంచుకుంటే మంచితనం ఉంటుంది. మన అందరిలో మంచితనం ఉంది, చెడ్డతనం ఉంది. ఆ మంచితనాన్ని పెంచుకుంటూ పోయేటట్టయితే దాన్ని సర్వీస్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఈజ్ రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే, నేను ఇక్కడ సొసైటీకి పరంగా మనం ఆలోచిస్తలేం సార్. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద సొసైటీ. సొసైటీ అంటేనే ఫియర్. సొసైటీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో మన లోపల ఫియర్ ఉన్నట్టు. అవునా కదా? అమ్మ వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో, నేను ఇలా డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఎలా చూస్తారో నన్ను, నేను బొట్టు పెట్టుకోకపోతే వాళ్ళు ఏమంటారు. సో మనందరము వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఫియర్. ఎప్పుడైతే మన అందరిలో అన్కండిషనల్ ప్రేమ వస్తుందో ఈ భయం అనేది పోతుంది. పోతుందా పోదా? మనం ఎవరిని జడ్జ్ చేయము. జడ్జిమెంట్ లేని సొసైటీ మనకి కావాలా వద్దా? అందరికీ కావాలి, కానీ అందరూ జడ్జ్ చేస్తారు. మనకు కావాలి, ఎవరు నన్ను జడ్జి చేయకూడదని అంటారు, కానీ నేను మాత్రం అందరినీ జడ్జి చేస్తా. మనం జడ్జి చేస్తామా చేయమా? ఫస్ట్ మనం ఆపాలా లేదా? ఫస్ట్ మనం జడ్జి చేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనలో అన్కండిషనల్ లవ్ నింపుకుంటే మనం వేరే వాళ్ళని నెగటివ్గా చూడకుండా పాజిటివ్గా చూసి, వాళ్ళ హృదయాలను చూసి, వాళ్ళలో ఉన్న బ్యూటీని పెంచుకుంటూ, ఫ్రీడమ్ని పెంచుకుంటూ, జాయ్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాము, మనలో నింపుకుంటూ కూడా. సో సరైన సర్వీస్ ఏంటండి? జాయ్, ఫ్రీడమ్, బ్యూటీ, గుడ్నెస్, రైటియస్నెస్, ట్రస్ట్. ఏదైతే మనము వేరే వాళ్ళకి ఇవి పెంచడానికి తోడ్పడతామో అది కరెక్ట్ అయిన సర్వీస్. మిగతాదంతా దాని ఏమంటారు నాకు తెలియదు. ఐ డోంట్ హ్యావ్ ఎ టర్మ్ ఫర్ దట్. టైంపాస్ అనుకోవచ్చు, బిజినెస్ అనుకోవచ్చు, లేకపోతే ప్రతిఫలం ఆశించి చేయడం అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. మనం ఒక బెగ్గర్కి ఇస్తాం పైసలు, ఆ బెగ్గర్ నుంచి మనం ఏమైనా ఆశిస్తున్నామా? సో అలాగా మన అందరి తరఫున కైండ్గా ఉండాలి, కైండ్నెస్ పెంచుకోవాలి. కైండ్నెస్ అంటే కృతజ్ఞత ఇస్ గ్రాటిట్యూడ్. దయ, కరుణ ఉంచడం. సో మనకి వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మనకి రేపు తిరిగిస్తారా లేదా అన్న అంశం లేకుండా చేస్తే దాన్ని సర్వీస్ అంటారు, సెల్ఫ్లెస్ సర్వీస్. ఇంకొకటి గుర్తుకొచ్చింది పాయింట్.
హయ్యర్ అండర్స్టాండింగ్. ఒక మనిషి హయ్యర్ అండర్స్టాండింగ్కి ఎప్పుడైతే మనం తోడ్పడతామో అది కరెక్ట్ సర్వీసు. హయ్యర్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మన అండర్స్టాండింగ్ ఇక్కడ వరకే ఉంది కదా, ఉందా లేదా? ఓకే, మనం ఎప్పుడు కూడా ఈ అండర్స్టాండింగ్ హారిజాంటల్ అండర్స్టాండింగ్ అంటే, హారిజాంటల్ అంటే నాకు తెలుగులో వర్డ్ తెలీదు, సమాంతరంగా, కరెక్ట్. సో సమాంతరమైన అండర్స్టాండింగ్ ఉన్నొకటి మనకి అలవర్చుకున్నాం. కానీ ఎప్పుడైతే మనము హయ్యర్ అండర్స్టాండింగ్ వెళ్తామో, హయ్యర్ అండర్స్టాండింగ్ అంటే వర్టికల్ అండర్స్టాండింగ్, ఉన్నతంగా, థ్యాంక్ యూ సార్. సో ఉన్నతంగా అంటే హయ్యర్ అండర్స్టాండింగ్కి వెళ్తామో, ఆ హయ్యర్ అండర్స్టాండింగ్ నుంచి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని మనం చూసుకుంటుంటామో అప్పుడు మనం ఎక్కడున్నామో ఏంటో తెలుస్తుంది. అది మనము కరెక్ట్ సర్వీస్ వేరే వాళ్ళకి చేయించినట్టు. వేరే వాళ్ళ అండర్స్టాండింగ్ని వర్టికల్ చేసినప్పుడు, హారిజాంటల్ కాదు. హారిజాంటల్ ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉంటుందో మనం ఇక్కడే ఉంటాం. ఇదే కంప్లైంట్స్, ఇదే బ్లేమింగ్స్, ఇదే కోపాలు, ఇదే తాపాలు, ఇదే రివెంజ్లు, ఇదే ద్వేషాలు, ఇదే జెలసీలు, ఇదే సెల్ఫిష్నెస్, ఇక్కడే ఉంటాం. ఈ చిన్న చిన్న ప్రేమలే, లిమిటెడ్ ప్రేమలు, లిమిటెడ్ ఆలోచనలు. సో ఎప్పుడైతే మనము అండర్స్టాండింగ్ని వర్టికల్గా చేసుకుంటామో ఆ హయ్యర్ వరల్డ్స్ నుంచి మనకి అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మన ఈ జీవితం బాగుపడుతుంది. ఆ బాగుపడే హయ్యర్ అండర్స్టాండింగ్ తెచ్చే సేవని కరెక్ట్ సర్వీస్ అంటారు. అన్కండిషనల్ లవ్ అనుకోండి, నేను నా హస్బెండ్నే ప్రేమిస్తా, నేను నా వైఫ్నే ప్రేమిస్తా, పిల్లల్నే ప్రేమిస్తా, నేను మా అమ్మనే ప్రేమిస్తా, మా నాన్ననే ప్రేమిస్తా, నా ఫ్రెండ్స్నే ప్రేమిస్తా, నా పక్కింటి వాళ్ళని మాత్రం ప్రేమించాను. నేను ప్రేమించను, నాకేంటి, వాళ్ళని ప్రేమిస్తే నాకేంటి? సో యూనివర్సల్ లవ్ అనేది ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ గుండెలలో, హృదయాలలో మనము విత్తనం నాటుతామో అప్పుడు వాళ్ళకి ఒక హయ్యర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ హయ్యర్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళేంటి, మొత్తం విశ్వనంతా ప్రేమించే శక్తి మన మనసులో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది. మనసు కాదు, సారీ, హృదయంలో ఉంటుంది. ఎస్ ఆర్ నో? అండర్స్టూడ్ సార్? సో that is second petal called service. First is humility, second is service. So service గురించి మనము ఒక 5 minutes ధ్యానం చేద్దాం. సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్ని మనము మనలో, మన హృదయంలో సీడ్ థాట్ పెట్టుకుని ఒక 5 minutes to 10 minutes ధ్యానం చేద్దాము. ఆనందం నింపినప్పుడు మనకొచ్చే ఆనందం అంతా ఇంత కాదు. ప్రతిఫలం ఆశించని సర్వీసు చేద్దాం. మానవాళికి ఉపయోగపడేలా మనని మనం తయారు చేసుకుందాము.
సరి అయిన సర్వీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం వేరే వాళ్ళకి సర్వీస్ ఎలా చేయాలో ఒక్కసారి మనసులో విత్తనం వేసుకుందాము. నిస్వార్థమైన సేవని మన హృదయంలోకి తీసుకుని వద్దాము. Seconds. Five, 4, 3, 2, 1. Relax.